ఫ్రెండ్స్, ఇప్పుడే అందిన వార్త. వందే భారత్ ట్రైన్ లో బ్లాస్ట్, ఇక 100 మంది పరిస్థితి తీవ్ర దారుణం అంటూ వార్తలు అయితే వినిపిస్తున్నాయి. ఆ విషయాలు చెప్పడానికి వీడియో చేయడం జరుగుతుంది. చాలా మంది వీడియోస్ ఉన్నారు కానీ సబ్స్క్రైబ్ మర్చిపోతున్నారండి. దయచేసి ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆల్ పైన ట్యాప్ చేయండి. ఇటువంటి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ మిస్ అవ్వకుండా మీ ఫోన్ నోటిఫికేషన్ రూపంలో వస్తుందని చాలా మంది చూస్తున్నారు. లైక్ చేయడం లేదు, దయచేసి లైక్ చేయండి. ఇన్ఫర్మేషన్ అందరూ రీచ్ చేసిన వారు అవుతాం. మురైనా స్టేషన్ సమీపంలో వందే భారత్ లో ఒక్కసారిగా పెద్ద పేలుడు సంభవించింది. దీంతో రైల్లో ఒక్కసారిగా నిలిచిపోయింది. పేలుడు సంభవించిన వెంటనే ప్రయాణికుల్లో తీవ్ర భయాందోళన నెలకొన్నాయి. వందే భారత్ వెల్డింగ్ బెల్ట్ ట్యూమర్ తగిలిందని ఆ తర్వాత తెలిసింది. అది ఢీకొన్న తర్వాత పెద్ద శబ్దంతో పేలుడు సంభవించింది. సమాచారం అందుకున్న ఉన్నతాధికారులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్నారు. ఈ సంఘటన తర్వాత వందే భారత్ మొరైనా స్టేషన్ సమీపంలో సుమారు 40 నిమిషాల పాటు నిలిచింది. ఈ ప్రమాదం బుధవారం ఉదయం అయితే జరిగింది. రైలు రాణి కమలాపాటి రైల్వే స్టేషన్ నుంచి నిజాముద్దీన్ వైపు వెళ్తుండగా ఈ ఘటన చోటు చేసుకుంది. రైలు బయలుదేరిన 20 నిమిషాలతో పాటు మొరైనా రైల్వే స్టేషన్లో వెల్డింగ్ బెల్ట్లు ట్యూమర్ అయితే ఢీకొంది. పేలుడు శబ్దం తీవ్రంగా రావడంతో ఏం జరిగిందో ప్రయాణికులు అర్థం కాలేదు. ఇంతలోనే మొరైనా స్టేషన్లో ఉన్న అధికారులు, రైల్వే పోలీసులు వెంటనే సంఘటన స్థలానికి చేరుకున్నారు. ఈ ఘటన తర్వాత టెక్నికల్ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకొని రైలు మొత్తాన్ని పరిశీలించారు. విషయంలో కొంత సమయం తర్వాత వారికి వెల్డింగ్ బెల్ట్ ట్యూమర్ కనిపించింది. దాన్ని తొలగించి వాహనం మొత్తాన్ని పరిశీలించారు. సాంకేతిక సిబ్బంది సమస్య ఉన్నట్లు కూడా అనుమానిస్తున్నారు. ప్రతి చోట పరిశీలించారు. మొత్తానికి పెద్ద ప్రమాదమే తప్పిందంటున్నారు. ఇక దాదాపు ఒక్కసారిగా శబ్దం రావడంతో వందే భారత్ మధ్యప్రదేశ్లో మొరైనా జిల్లాలో పెద్ద ప్రమాదమే తప్పింది.